అలాగే నా పేరు మైత్ర వాగటం మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ప్రజెంట్ ఒక న్యూస్ అయితే బయట ఎక్కువగా వినబడుతోంది. అదేంటంటే యాక్టర్ సూర్య గారు ఉన్నారు కదా, సో తెలుగు రాష్ట్రాల అడాప్టెడ్ సన్. సో ఆయన బేసిక్గా 50th ఫిల్మ్, సూర్య గారి 50th ఫిల్మ్ రాజమౌళి గారి డైరెక్షన్లో ఉండబోతోందని చెప్పి, సో దాని గురించి ఆల్రెడీ టాక్స్ నడుస్తున్నాయి, డిస్కషన్స్ నడుస్తున్నాయని చెప్పి యూనో ఒక న్యూస్ అయితే బయట సర్క్యులేట్ అవుతుంది. సో దాని గురించి కొంచెం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అది నిజమా కాదా, సో అది నిజమైతే ఎంతవరకు నిజం, అబద్ధం అయితే ఎందుకు అబద్ధం, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంటే వాస్తవం కాకపోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని మాట్లాడుకుందాం ఒకటి వాస్తవం కాదన్నట్టయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ న్యూస్ నిజమో కాదో మనం అర్థం చేసుకోవాలంటే అసలు ఫస్ట్ థింగ్ రాజమౌళి గారి ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, సో థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన వారణాసి చేస్తున్నారు. అండ్ వారణాసి బేసిక్గా 1300 కోట్ల బడ్జెట్ సినిమా. సో మీరు అనుకోవచ్చు ఒకవేళ సూర్య గారితో ఒకవేళ ఏదైనా కనుక మూవీ చేసినట్టయితే ఆ మూవీ బేసిక్గా బడ్జెట్ కనుక ఇంతే కనుక ఉన్నా ఆర్ ఇంకా ఇంతకంటే ఒక 100 కోట్లు ఎక్కువ ఉన్నా కూడా అది రికవరీకి పాసిబుల్ ఉంటుందా లేదా అని చెప్పి ఇట్ డిపెండ్స్ ఆన్ సినిమా. అది డిపెండ్స్ ఆన్ రాజమౌళి గారి సినిమా. సో ఆయన ఒక బ్రాండ్ అయితే బిల్డ్ చేసుకుంటున్నారు. సో ఇంకా ఆ బ్రాండ్ బేసిస్ మీదే తర్వాత ఏవైతే సినిమాలు వస్తాయి ఇవన్నీ కూడా ఆడతాయన్న ఆస్పెక్ట్ అయితే ఉంది. సో తెలుగు రాష్ట్రాల్లో ఎలాగో మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారి బ్రాండ్ ఉంటుంది. అండ్ హిందీలో బేసిక్గా రాజమౌళి గారు, ప్రియాంక చోప్రా గారు, మహేష్ బాబు గారు ఆ బ్రాండ్ ఉంటుంది. అండ్ మలయాళంలో, తమిళ్లో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, రాజమౌళి గారి బ్రాండ్ ఉంటుంది. సో ఎంటైర్ ఇండియా బేసిక్గా రాజమౌళి గారి బ్రాండ్ అయితే ఉంటుంది. సో ఆ బ్రాండ్ బేసిస్ మీద సినిమా ఆడుతుంది అన్న క్లారిటీ అయితే ఆయనకు ఉంది. సో అందుకని బేసిక్గా ఆయన ఇప్పుడు ఇంత అమౌంట్ అయితే పెట్టడానికి ప్రొడ్యూసర్ని ఒప్పించగలిగారు. ఓకే, బాగానే ఉంది. కాకపోతే డెఫినెట్గా సూర్య గారితో సినిమా కనుక తీసినట్టయితే దాన్ని ఇంకా 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 ఎక్కువ ఏమంటారు డీప్గా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే మహేష్ బాబు గారు బేసిక్గా హాలీవుడ్ కట్అవుట్ అనేది ఉంటుంది ఆయనకి. సో ఆయన బేసిక్గా చూడడానికి ఒక హాలీవుడ్ యాక్టర్ లాగా ఉంటారు కాబట్టి ఒక సినిమా తీసి హాలీవుడ్లో రిలీజ్ చేయడానికి కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ మీన్ వైల్ సూర్య గారు యూనో మన ఇండియన్ లాగే ఉంటారు, అది క్లియర్ అనమాట. సో ఆ ఆస్పెక్ట్ మీద చూసుకుంటే ఇండియన్ సినిమాని హాలీవుడ్ లెవెల్కి తీసుకొని వెళ్ళడానికి యాక్టర్ కూడా అలా కనబడాల్సి ఉంటుందన్న పాయింట్ని కనుక మనం తీసుకుంటే అది సూర్య గారి సైడ్ నుంచి కొంచెం తక్కువే ఉంటుంది. జనరల్గా ఈ రూమర్ వినబడుతుంది కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు RRR ఉంది, RRR కూడా బేసిక్గా హాలీవుడ్ ఆడియన్స్కి చాలామందికి ఎక్కింది, నార్త్ అమెరికన్ ఆడియన్స్ చాలామందికి ఎక్కింది. బట్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా ఇండియన్ యాక్టర్స్ లాగే ఉంటారు. సో ఇండియన్స్ అని చెప్పి స్పష్టంగా అర్థమైపోద్ది చూసినప్పుడు. ఓకే, సో మహేష్ బాబు గారు మట్టుకే హాలీవుడ్ కట్అవుట్ అంటే నమ్మేస్తారు. సో అదనమాట పరిస్థితి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనరల్గా రాజమౌళి గారు పోస్ట్ వారణాసి ఆయన ఏదన్నా ఒక సినిమా తీస్తే either ఆయనకున్న సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలు ఏవైతే ఉన్నాయో, ఒకటి బాహుబలి 3, ఇంకొకటి RRR 2, ఈ రెండిట్లో ఒకటి తీస్తారు తప్పిస్తే, లేదంటే మహాభారతానికి వెళ్ళిపోతారు తప్పిస్తే ఆయన మళ్ళీ ఆ మార్కెట్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవాలనుకోరు కదా. సో జెన్యున్గా చెప్పాలంటే సూర్య గారి మార్కెట్ కరుపు లాంటి సినిమా, అంటే ఒక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాకి 300 కోట్ల పైన కలెక్షన్స్ వచ్చాయి కదా, అదే టాక్ మన దగ్గర ఉన్న మన టాప్ 6 యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక మన దగ్గర కనుక వచ్చినట్టయితే ఓవర్సీస్లో అండ్ తెలుగు మార్కెట్స్, ఇప్పుడు తమిళ వాళ్ళకి తెలుగు మార్కెట్ కూడా ఉంది కదా వీరభద్రుడు. సో అట్లాగే మనకి వేరే మార్కెట్స్లో కూడా మంచి టాకే వచ్చి ఆడియన్స్ బాగానే కనుక వచ్చినట్టయితే జనరల్గా మనకు వచ్చే మినిమల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా, 700 నుంచి 800 కోట్లు. సో సూర్య గారి మార్కెట్ తక్కువే బేసిక్గా. కంగువా బేసిక్గా ఒక మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమా, ఆ సినిమా 120 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? సూర్య గారి మార్కెట్ తక్కువ కాబట్టి. ఒకవేళ సూర్య గారి మార్కెట్ ఎక్కువ ఉన్నట్టయితే కంగువా బేసిక్గా 120 కోట్ల దగ్గర ఆగిపోయేది కాదు, అది కనీసం 200 నుంచి 250 కోట్లు కలెక్ట్ చేసేది. సో అట్లా అనమాట. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటారు కదా రాజమౌళి గారు కూడా. సో అలాగా రాజమౌళి గారు బేసిక్గా ఆఫ్టర్ వారణాసి, పోస్ట్ వారణాసి రాజమౌళి గారు తన మార్కెట్ని తగ్గించుకోవాలనుకోరు కదా, అట్లా అనమాట. సో ఆ ఆస్పెక్ట్ మీద డెఫినెట్గా సూర్య గారితో మూవీ ఉండే అవకాశాలు అయితే ఏమి లేదు. సూర్య గారి పట్ల ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ అయితే లేదు. కానీ ఇక్కడ లాజికల్గా ఆలోచించుకుంటే జెన్యున్గా ఇదే ఫీలింగ్ నాకైతే మటుకు. ఎందుకంటే సూర్య గారి మార్కెట్ తక్కువ కంపేర్ టు తెలుగు యాక్టర్స్. అండ్ రెండోది మగధీర బేసిక్గా యాక్చువల్గా సూర్య గారు చేయాల్సిన సినిమా. సో అది యాక్చువల్గా సూర్య గారిని అడిగారు, బట్ సూర్య గారు ఆ టైంకి చేయలేకపోయారు. సో ఇంకా ఆ టైంకి వేరే సినిమా చేశారు, అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది అక్కడ. సో నో ఇష్యూస్ అక్కడ, ఆయనకి ఎటువంటి రిగ్రెట్ లేదు, ఆయనకి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ
అప్పట్లో సూర్య గారు యాక్సెప్ట్ చేసి ఉంటే రాజమౌళి గారి జర్నీ మారిపోనేమో, కానీ మారలేదు. సూర్య గారు యాక్సెప్ట్ చేయలేదు. సో రాజమౌళి గారు తెలుగులోనే ఉన్నారు అండ్ అది అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు పోస్ట్ బాహుబలి, పోస్ట్ RRR, ఇప్పుడు వారణాసి తర్వాత రాజమౌళి గారు మళ్ళీ ఇంకొక ఇండస్ట్రీ యాక్టర్ దగ్గరికి వెళ్తారని మీరు అనుకుంటున్నారా? అది జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు బాహుబలి 2 తర్వాత రాజమౌళి గారు తీయాలనుకుంటే ఎంతమంది యాక్టర్స్ రెడీగా లేరు, హిందీ యాక్టర్స్? బట్ ఆయన లేదే, RRRతో తెలుగు హీరోస్తోనే మళ్ళీ చేశారు. రాజమౌళి గారు రామ్ చరణ్ గారితో, రామారావు గారితో చేశారు, RRR అయింది అది. ఓకే, సో మళ్ళీ ఆ తర్వాత పోనీ RRR బేసిక్గా ఇంటర్నేషనల్ రెస్పాన్స్ వచ్చింది. దానికి యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ గ్లోబల్ యుపోరియా, అంటే లైక్ ఆస్కార్ వచ్చింది, గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, అన్నీ వచ్చాయి దానికి. సో అలాంటి ఒక సినిమా తీసిన తర్వాత ఆయన మళ్ళీ తెలుగు యాక్టర్తోనే ఎందుకు తీయాలి? ఏమో, ఆయన పిచ్ చేయొచ్చు కదా హాలీవుడ్ యాక్టర్స్ కూడా. ఈ వారణాసి ఆయన బేసిక్గా హాలీవుడ్ యాక్టర్స్కి పిచ్ చేయొచ్చు కదా. ఏమో, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఏమో, టామ్ హాలండ్ ఉంటే ఈ సినిమాలో, ఇప్పుడు ఈ సినిమాలో టామ్ హాలండ్ ఉంటే ఏంటి? జస్ట్ ఇమాజిన్. అంటే వారణాసిలో బేసిక్గా బాబు కాకుండా స్పైడర్ బాబు ఉన్నాడు, మన మహేష్ బాబు కాకుండా స్పైడర్ బాబు ఉన్నాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఆబ్వియస్లీ హాలీవుడ్ మార్కెట్ అంతా ఉంటుంది కదా. హాలీవుడ్ మార్కెట్ ఎంత పెద్దది? అక్కడ బేసిక్ సినిమాలే $1 బిలియన్ ఉంటాయి. అక్కడ $1 బిలియన్ అంటే ఎంత? 9,600 కోట్లు దగ్గరగా ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం 9,600 కోట్లు బేసిక్ మార్కెట్ వాల్యూ అది. అండ్ అక్కడ బడ్జెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో రాజమౌళి గారు పోస్ట్ RRR వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళొచ్చు, ఎందుకంటే వారణాసి ఈజ్ ఎ గ్లోబల్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. అండ్ దట్ వాజ్ అంటే దాంట్లో బేసిక్గా ఇండియన్ రూట్స్, ఇండియన్ హిస్టరీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అట్ ద సేమ్ టైం అది గ్లోబల్ సబ్జెక్ట్. అది ఇట్స్ ఎ గ్లోబ్ ట్రోటింగ్ అండ్ ఇట్స్ ఎ టైమ్ ట్రోటింగ్ సబ్జెక్ట్ అది. సో ఆ సినిమాని మేబీ ఆయన కావాలనుకుంటే ఎవరికైనా చెప్పొచ్చు ఆయన, కానీ చెప్పలే, మళ్ళీ తెలుగు యాక్టర్తోనే తీస్తున్నాడు ఆయన. సో అలాంటి స్టేజ్లో ఇప్పుడు వారణాసి తర్వాత నాకు తెలిసి రాజమౌళి గారు మోస్ట్లీ RRR 2 తీస్తారు, అది కూడా దర్శకత్వ పర్యవేక్షణలో. బాహుబలి 3 కూడా తీస్తారు నాకు తెలిసి, అది కూడా దర్శకత్వ పర్యవేక్షణలోనే. ఒకటేసారి సైమల్టేనియస్గా 2 సినిమాలు కూడా మొదలైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2 సినిమాలని కూడా ఆయన అన్నీ చూసుకుంటూ హ్యాండిల్ చేస్తూ ఉంటారు తప్పిస్తే డైరెక్షన్ అది చూసుకునేది మటుకు వేరే వాళ్ళే. ఎందుకంటే చెప్పారు కదా, ఈవెన్ బాహుబలి టైంలో కూడా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ 1-2 సీన్స్ షూట్ చేశారు అది ఇదని చెప్పి. సో డెఫినెట్గా వేరే వాళ్ళకి అప్పచెప్తారు, మేబీ వాళ్ళ అబ్బాయికే అప్పచెప్తారు, కార్తికేయకే అప్పచెప్తారు. సో కార్తికేయ 2 సినిమాలకి డైరెక్టర్గా చేస్తూ దర్శకత్వ పర్యవేక్షణ మటుకు రాజమౌళి గారు ఉంటారు. అండ్ ఆయన బేసిక్గా రిలీజ్ అదంతా కూడా ఆయన చూసుకుంటారు, మొత్తం ఎడిటింగ్ అవన్నీ ఆయన చూసుకుంటారు. సో ఇలా ఉంటుంది. బట్ తర్వాత రాజమౌళి గారు మోస్ట్లీ తీసేది మహాభారతమే. ఆ మహాభారతంలో ఒక పాత్ర ఖచ్చితంగా సూర్య గారు ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే అక్రాస్ ద ఇండస్ట్రీస్ మహాభారతంలో క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. తెలుగు నుంచి చాలామంది యాక్టర్స్ ఉంటారు, హిందీ నుంచి ఉంటారు, తమిళ నుంచి ఉంటారు, కన్నడ నుంచి ఉంటారు, మలయాళం నుంచి ఉంటారు, అన్నిటి నుంచి ఉంటారనమాట. సో ఆ ఆస్పెక్ట్లో కనుక చూసుకుంటే మేబీ అలాగా సూర్య గారు రాజమౌళి గారు కలిసి ఒక మూవీ అయితే చేసే అవకాశం అయితే ఉంది. బట్ అదర్ దాన్ దట్ సూర్య గారితో ఒక స్ట్రైట్ ఫిల్మ్ అయితే రాజమౌళి గారు చెయ్యరు, చేసే అవకాశాలు కూడా లేవు. ఓకే, ఎంత ఎదురు రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు బేసిక్గా ఆయన 200 కోట్లు తీసుకుంటున్నారు ఆయన రాజమౌళి గారు వారణాసి సినిమా కోసం. కరుప్పు సినిమా కలెక్ట్ చేసిందే 300 కోట్ల పైన, 330 పైన ఎంతో కలెక్ట్ చేసింది. దాంట్లో షేర్ ఎంత? 160 కోట్లు ఎంతో షేర్ వచ్చింది. అంటే రాజమౌళి గారి రెమ్యునరేషన్ కంటే కరుప్పు సినిమా షేరే తక్కువ. సో ఆయన బేసిక్గా సూర్య గారితో తీస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు అంటే మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. అదే అంటున్నా, మరి మహేష్ బాబు గారి కలెక్షన్స్ కూడా తక్కువే కదా అని. కానీ మహేష్ బాబు గారు ఈజ్ ఏ హాలీవుడ్ కటౌట్. బాబు హాలీవుడ్ కటౌట్, హాలీవుడ్ కటౌట్తో హాలీవుడ్ సినిమా దింపుతున్నారు, అది కన్ఫామ్, అది ఫిక్స్ అయిపోండి. సో వారణాసి సినిమా బాబుకి తప్ప ఎవ్వరికీ నప్పదు, బాబు మాత్రమే చేయాలి. బాబు చేస్తేనే అది హాలీవుడ్ స్టాండర్డ్లో ఉంటుంది, హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలి ఆ సినిమా. వెళ్ళిన తర్వాత హాలీవుడ్లో ప్రతి ఒక్కరూ చూసి అమ్మ బాబు ఇలాంటి సినిమా మనం ఎందుకు తీయలేకపోయాం, మనకి కల్చర్ ఉంది కదా, మనకి హిస్టరీ ఉంది కదా, మన హిస్టరీని మనం ఎందుకని ఇట్లా చూపించుకోలేకపోయాం, ఒక సినిమాని ఇట్లా తీయచ్చా, ఇలా అన్నీ ఆలోచించుకొని బేసిక్గా అప్పుడు రాజమౌళి గారు అనే ఒక బ్రాండ్ బేసిక్గా ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్ అనే బ్రాండ్ బేసిక్గా హాలీవుడ్ సినిమా మీద కూడా పడుతుంది. ఆ స్టాంప్ లాస్ట్లో పడుతుంది కదా, అది హాలీవుడ్ సినిమా మీద కూడా పడుతుంది. సో మరి మేబీ రాజమౌళి గారు ఇండియన్ డైరెక్టర్గానే ఉండాలి అని కనుక డిసైడ్ అయిపోయినట్టయితే ఆయన కన్ఫామ్గా నాకు తెలిసి చేసేది ఏంటంటే పోస్ట్ వారణాసి, అది ఒక పార్టీ అంటలేండి, వారణాసి 2 పార్ట్లు కాదు. బట్ ఆ బడ్జెట్ మరి ఎట్లా రికవర్ చేస్తారనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. మరి ఇంకా ఏందో
ఓటీటీ సేల్, ఓటీటీ వాల్యూ బాగా పడిపోయింది కదా, సో అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. చూద్దాం మరి వాళ్ళు ఎట్లా రికవర్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. సో వారణాసి బేసిక్గా యూనివర్సల్ సినిమా అవుతుంది. అండ్ తర్వాత ఆయన బేసిక్గా డైరెక్ట్గా వెళ్తారు, హాలీవుడ్కి వెళ్తారో లేదంటే ఇండియాలోనే ఉంటారో మనం చెప్పలేం. బట్ RRR2 అండ్ బాహుబలి 3 మేబీ ఎవరో ఒకరికి అప్పచెప్పేస్తారు డైరెక్షన్, దర్శకత్వ పర్యవేక్షణ ఆయన చూసుకుంటారు. అండ్ తర్వాత మహాభారతమే తీస్తారు మోస్ట్లీ, ఎందుకంటే మహాభారతం బేసిక్గా చాలా టైం పడుతుంది తీయాలి అంటే, చేయాలి అంటే చాలా 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 ఏళ్ళు పడుతుంది. అండ్ నా గెస్ ఏంటంటే మహాభారతాన్ని మేబీ ఆయన 10 పార్ట్లుగా తీస్తాను అన్నారు, కానీ అలా తీయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సినిమాల డ్యూరేషన్లు పెరిగినాయి కాబట్టి. ఇంతకుముందు 2.5 గంటలే తీయాలి అన్న కాన్సెప్ట్ ఉండేది, ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు 3.5 గంటలైనా తీసుకోవచ్చు, జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. 4 గంటలు తీసినా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఉంది కాబట్టి 3.5 గంటలు అనుకుందాం, పోనీ తల్లి బిడ్డ న్యాయం. సో 3.5 గంటలు చెప్పున ఒక 5 పార్ట్లు వేసుకుంటే మనకి డెఫినెట్గా ఎంత ఎంత డ్యూరేషన్ వస్తుంది, 15 అండ్ 17.5 గంటలు వస్తుంది. సో 2.5 గంటలు చెప్పుని చూసుకుంటే మనకి బేసిక్గా అది 6 సినిమాల డ్యూరేషనా, 6 సినిమాలు కూడా కాదు, 2.5 5 అంటే 15 అంటే 6 7 సినిమాల డ్యూరేషన్ అది. ఓకే, సో 7 సినిమాల డ్యూరేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బేసిక్గా 5 సినిమాల డ్యూరేషన్కే వచ్చింది కాబట్టి ఆ బేసిస్ మీద మహాభారతం 5 సినిమాలు తీస్తారు ఆయన. సినిమాకి బేసిక్గా కనీసం 3 ఏళ్ళు వేసుకుందాం మోస్ట్లీ, అంతే నాకు తెలిసి అదే జరుగుతుంది. కాకపోని అంటే మహాభారతం కథ అంతా రెడీ అయిపోతే ఈజీయే, 5 పార్ట్లు ఒకటేసారి 2 ఏళ్ళు గ్యాప్లో అనుకోవచ్చు. బట్ మొదలవ్వడానికి ఒక 3 ఏళ్ళు పక్కా పడుతుంది మహాభారతం మొదలవ్వడానికి. సో 2027లో ఇది వస్తుంది కదా, 2030లోనే ఎప్పుడో మహాభారతం మొదలైతే 2033లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయితే 35, 37, 39, 41 తేనా 33, 35, 37, 39, 41 2041 వరకు ఆయన మహాభారతమే తీస్తారు మోస్ట్లీ. అండ్ అదొక ఆయన రిటైర్ కూడా అయిపోతారు నాకు తెలిసి. అంతే, మహాభారతం విల్ బి ద లాస్ట్ అనమాట నాకు తెలిసి. సో అంతే, ఇవే ఉంటాయి తప్పిస్తే రాజమౌళి గారు సూర్య గారితో మూవీ చేసే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ చేస్తే గీస్తే అది మహాభారతంలోనే సూర్య గారు ఒక పాత్ర అయితే చేస్తారు, ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తారు, దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. అది అట్లా, అంతకుమించి అయితే డైరెక్ట్ ఫిల్మ్ అయితే ఉండదు. సో అది మరి సిచ్యువేషన్. సో మీ అభిప్రాయం ఏంటి? రాజమౌళి గారు బేసిక్గా వారణాసి తర్వాత RRR2 బాహుబలి 3 దర్శకత్వ పర్యవేక్షణ చేస్తే బెటరా, లేదంటే ఆయనే డైరెక్ట్ చేస్తే బెటరా, లేదంటే ఇవి వదిలేసి డైరెక్ట్గా మహాభారతంకి వెళ్ళిపోతే బెటరా? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. ఇంకొకటి, ఈ దర్శకత్వ పర్యవేక్షణ జరుగుతున్నప్పుడు కూడా మహాభారతం వరకు జరగకపోవచ్చు. సో ఈ 3 ఏళ్ళు తీసేయండి, నన్ను అడిగితే ఈ 3 ఏళ్ళు తీసేసేయండి లిస్ట్లోంచి. సో 2044 దాకా మహాభారతమే వస్తాయి. ఇదే సంవత్సరం 2026. ఇంకో 18 ఏళ్ల వరకు మా రాజమౌళి గారి లైనప్ రెడీగా ఉంది. ఒక 20 ఏళ్ల వరకు అనుకోండి, లేట్ ఎలాగో అవుతుంది, 20 ఏళ్ల వరకు రాజమౌళి గారి లైనప్ రెడీగా ఉంది. అండ్ అందులో వచ్చే మహా అయితే 7 సినిమాలు అంతే. ఈ 7 సినిమాలకి 20 ఏళ్ళు పడతాయి ఆయనకి. సో ఇంకా తర్వాత ఆయన రేపు ప్రశాంతంగా ఆరామ్సే కూర్చుంటారు ఇంకా గ్లోబల్ డైరెక్టర్స్ లిస్ట్లో, అంతే సింపుల్. సో అది మరి పాయింట్. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి, ఏది తీస్తే బెటర్ ఫస్ట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో. సో దాచిగా తీస్తే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి జోర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా బాబా. నెక్స్ట్ వీడియో. బాయ్.